హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి ఫేవరెట్ అయిన చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. అది కూడా డీప్ ఫ్రై కాకుండా కేవలం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో మనం చేసుకుంటున్నామండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్లో చికెన్ పీసెస్ తీసుకుందామండి. దాంట్లోనే ఉప్పు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఉప్పు కారం మాత్రం చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇదైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంటుంది. నేను మీటింగ్కి తీసుకెళ్ళినప్పుడు అందరి ఫేవరెట్ రెసిపీ అయిపోయిందనమాట. సో అందుకనే ఇది అందరి కోసం షేర్ చేస్తున్నాను మరి. సో ఇలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాం కదా, ఒక థిక్ బౌల్ తీసుకుని దాంట్లో మనం ఉడికించుకోవాలన్నమాట. మనం ఏమీ విజిల్స్ పెట్టమండి. ఇలాగా ఒక గిన్నెలో వేసేసుకుని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో ఎటువంటి వాటర్ వేయక్కర్లేదండి, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్తోనే అది బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ సిమ్లో, ఇంకో 10 నిమిషాలు హైలో పెట్టుకుంటే చికెన్ కుక్ అయిపోతుందండి. ఇప్పుడు వెడల్పాటి పాత్రలో మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా చికెన్ ఫ్రై డీప్ ఫ్రై చేయడం మానేస్తారు. డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఇంకా మళ్ళీ యూజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీ ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరి ఫేవరెట్ అయిపోతుంది. ఇంకా దీంట్లో మనం కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిలే వాడతాం కాబట్టి ఈ రెసిపీ కూడా చాలా హెల్తీ రెసిపీ అనమాట. సో ఇలాగా చికెన్ పీసెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్నామండి. దీన్ని మనం సిమ్లో పెట్టుకుని చేయొద్దండి, హైలో పెట్టుకుని చేసుకోవాలి. ఎందుకంటే సిమ్లో పెట్టారంటే మళ్ళీ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా దిగిపోతుంది అనమాట. సో స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. నేనైతే కిలో చికెన్కి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. అదైతే నార్మల్ కొలతలో సరిపోతుంది. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్రీన్ చిల్లీస్, ఇంకా కరివేపాకేనండి. అది కూడా మనం ముందు యాడ్ చేసుకోకూడదు. ఈ టైంలో మనం 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక యాడ్ చేసుకుంటే దీని ఫ్లేవర్ బాగా దిగుతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసేసుకున్నాక దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. దీనికి మందపాటి గిన్నె ఎందుకన్నానంటే ఇదంతా కూడా హైలో చేసుకుంటాం కాబట్టి మనం కింద మాడకుండా ఉంటుందని మనం మందపాటి వాడిని వాడుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుందన్నమాట. సో ఇదంతా కూడా 5 మినిట్స్ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో సీక్రెట్ రెసిపీ ఇంకోటి ఏంటంటే గరం మసాలా అండి. ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా. ఇదైతే చాలా చాలా ఫ్లేవర్ఫుల్ ఇస్తుందండి. అది ఎలా ట్రై చేసుకోవాలో నేను లింక్లో పెడతాను, మీరు తప్పకుండా వాచ్ చేసి ఈ మసాలాని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. దీన్ని బిర్యానీ ఏంటి, పులావ్ కానీ, ఫ్రైస్ కానీ దేంట్లో కన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రైకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది ఈ గరం మసాలా అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇవంతా కూడా మసాలా చికెన్కి బాగా పట్టేటట్టు ఇంకొక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే మన యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. అది కూడా కేవలం తక్కువ ఆయిల్తో. ఇదైతే పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. ఇంకా బగారా రైస్లోకి, ఇంకా సైడ్ డిష్గా దేంట్లో అన్నా మీరు తినేయవచ్చు అనమాట. చూసారు కదండి, చికెన్ ఫ్రై కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. అందుకనే డీప్ ఫ్రై అంతా మానేసి నేను చెప్పిన రీతిగా, నేను చెప్పిన టిప్స్తో ట్రిక్స్తో ఇలా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఇంటిలో బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నేను ఇంకా చికెన్ రెసిపీస్ చాలా చేశానండి, చాలా హెల్దీ వేలో. చికెన్ సీజర్ సలాడ్ ఏంటి, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ మొత్తం వాచ్ చేసేయండి మరి.
చూసారు కదండి, ఇలా చేసుకుని మీరు ట్రై చేయండి. డీప్ ఫ్రై కన్నా ఈ చికెన్ ఫ్రై మీకు బాగా నచ్చేస్తుంది. మరి చూసారు కదండి, దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి, కానీ రెసిపీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ, క్విక్, ఈజీ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తాను. మరి ఇంకా ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్. మరి